అసలు అంత కష్టపడి రాజమౌళి సార్ ఆస్కార్ తీసుకొనొస్తే, ఆయన మీద కేసులేసుడేంది నాకర్థం కాదు. 'వారణాసి' ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తదనుకుంటే, ఆ ఈవెంట్‌లో అయిన ఇష్యూస్, దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా దారుణం అనిపించింది నాకు. ఈ వీడియో కంప్లీట్‌లీ 'వారణాసి' టైటిల్ గ్లిమ్స్ గురించి అండ్ ఆ ఈవెంట్‌లో జరిగిన ఇష్యూస్ గురించి, దాని చుట్టూ ఉన్న కాంట్రోవర్సీస్ గురించి అండ్ అట్లనే గ్లిమ్స్‌ని కూడా బ్రేక్ డౌన్ చేద్దాము. సో, మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రాజమౌళి సార్ సినిమాలు నార్మల్‌గా లీక్ కావు. ఆయన మాక్సిమం ప్రివెంట్ చేసేస్తాడు. కానీ అక్కడక్కడ కొన్ని బ్లాక్ షీప్స్ ఉంటాయి. అవి లీక్ చేస్తాయి. సో, ఈసారి కూడా టైటిల్ ముందే వచ్చేసింది. ఆల్మోస్ట్ 2, 3 డేస్ ముందే టైటిల్ అందరూ సోషల్ మీడియాలో పెట్టేసినారు. సో, ఎనీ ఇన్ఫర్మేషన్ జనాలకి చెప్పడం మన బాధ్యత కాబట్టి మన ఛానల్‌లో కూడా పెట్టినాము. నో అఫెన్స్ దానికి. కానీ దానికన్నా ముందు ఒక సీన్‌ని కూడా లీక్ చేసి పెట్టినారు. ఈ లీక్ అయిన తర్వాత టీమ్ అందరూ కలిసి కంప్లెయింట్ రైజ్ చేసి అండ్ స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చినారు. ఒకవేళ ఎవరైనా షేర్ చేసినా, చూసినా యాక్షన్ తీసుకుంటామని చెప్పి. అండ్ మనం కూడా ఈ సినిమాని ప్రాపర్‌గా మంచిగా ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే ఈ లీక్స్ ఏమైనా జరిగితే వాటిని సపోర్ట్ చేయకుండా, షేర్ చేయకుండా ఉంటే మంచిది. 'వారణాసి' సినిమా గ్లిమ్స్ అయితే నాకు పర్సనల్‌గా మంచి హై ఇచ్చింది. అంటే ఏ స్కేల్‌లో సినిమా ఉండబోతుంది అండ్ ఎట్లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేసుకోవాలని చెప్పి క్లియర్‌గా చూపించేసింది అనిపించింది. ఈ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్‌లో గ్లిచెస్ వచ్చిన విషయం మనందరికీ తెలుసు. సో, అండ్ ఎక్స్‌ప్లెయిన్ కూడా చేసిండు ఎందుకు గ్లిచెస్ వచ్చినాయని చెప్పి. సో, తెలవనోళ్ళ కోసం చెప్తున్నా. అందరి స్పీచెస్ అన్నీ ప్రాపర్‌గా అయిపోయినాయి. కానీ ఇష్యూ వచ్చింది గ్లిమ్స్ లాంచ్ చేసే మూమెంట్‌ల. అది ప్లే అయితలేదు. ఎందుకు ప్లే అయితలేదంటే దానికి అంటే ఆ స్క్రీన్‌ది ఏదైతే సైజ్ ఉందో దానికి పవర్ సప్లై సరిగ్గా సరిపోతలేదు అని చెప్పి రాజమౌళి సార్ ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. ఇవన్నీ ముందే చూసుకోరా, టెస్ట్ చేసుకోలేరా అంటే అది కూడా ట్రై చేసిండు. ముందు రోజు నైట్ క్రేన్స్ తెప్పించి, క్లాత్స్ తెప్పించి, స్క్రీన్‌కి చుట్టూ మొత్తం క్లాత్స్ అన్ని లిఫ్ట్ చేపించి టెస్ట్ చేయడానికి ట్రై చేసిండు. బట్ ఒక అన్నోన్ డ్రోన్ వచ్చి ఇదంతా షూట్ చేసిందని చెప్పి ఇంకా రిస్క్ తీసుకోలేనని చెప్పి డైరెక్ట్‌గా ప్లే చేద్దామని అనుకుండు. బట్ డైరెక్ట్‌గా ప్లే చేసే టైంలో గ్లిచ్ వచ్చింది. ఇవన్నీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎర్రర్స్. ఎవరు అనుకోని చేయరు కదా. ఈ గ్లిచ్ వల్ల రాజమౌళి సార్ బాగా డిసప్పాయింట్ అయిపోయి, నేను దేవుడిని పెద్దగా నమ్మను. కానీ ఇందాక నాన్నగారు వచ్చి ఈ ప్రాజెక్ట్‌ని హనుమంతుడే ఎన్నుకుండి నడిపిస్తుండు అని చెప్పి అన్నారు. ఇదేనా నడిపియడం అని చెప్పి అన్నాడు. అంటే ఒక డిసప్పాయింట్‌మెంట్‌లోనే అన్నాడు గానీ, లిటరల్లీ హనుమంతుడిని ఏదో ఏదో అనాలని చెప్పి అనలే అనిపించింది నాకైతే. అండ్ ఆయన ఒపీనియన్ కూడా అదే. కానీ కొంతమంది దానివల్ల అఫెండ్ అయ్యి కేసులు అవి పెట్టినారు. బట్ అదంతా నాకు నచ్చలే. ఇప్పుడు ఒక పెద్ద పని అనుకున్న తర్వాత అది ప్రాపర్‌గా జరగకుండా అటు ఇటుగా జరిగితే మనం దేవుడిని అనడం అదొక నార్మల్ అలవాటు. దాని అర్థం అది నేను దేవుడిని తిడుతున్నాను కాదు. నువ్వు నా పక్కన నిలబడలేదని ఒక బాధ అంతే. ఎగ్జాక్ట్‌లీ ఇదే డిసప్పాయింట్‌మెంట్‌తోని ఆ రోజు కూడా ఆ మాట అనుంటాడు. యాక్చువల్లీ ఒకవేళ నిజంగానే ఆయనకి హిందూ గాడ్స్‌ని, రిలీజియన్‌ని డిస్‌రెస్పెక్ట్ చేయాలన్న థాట్ ప్రాసెస్ ఉంటే ముందు మైథాలజికల్ రిఫరెన్సెస్ ఉన్న సినిమాలు తీసేటోడు కాదు. ఇప్పుడు 'వారణాసి' చేసేటోడు కాదు. అండ్ 'మహాభారతం' కూడా తీస్తా అని చెప్పేటోడు కూడా కాదు. ఈ స్టేజ్ మీద అన్న మాటలకి కొంతమంది అఫెండ్ అయ్యి ఆయన మీద కేసులు అవి ఇవి పెట్టినారు. అండ్ ఇంకొంతమంది అయితే మహేష్ బాబు ఏంది నంది మీద కూర్చోవడం ఏందని చెప్పి కమెంట్స్ కూడా పాస్ చేసినారు. వాళ్ళు అర్థం చేసుకోవాలి. అది క్యారెక్టర్ అని చెప్పి. టీఎఫ్ఐ నుంచి ఒక ప్రొడ్యూసర్ కూడా ఈ టైటిల్ నాది అని చెప్పి ఛాంబర్‌లో కంప్లెయింట్ రైజ్ చేసినారంట. దీని గురించి మనం పెద్దగా ఏం మాట్లాడలేము. ఎందుకంటే ఎవరిది ముందు టైటిల్ రిజిస్టర్ చేసుకున్నారన్న సంగతి మనకు తెలవది. కానీ నాకు తెలిసి 'వారణాసి' అనే టైటిల్‌కి రాజమౌళి జస్టిస్ చేసినంత ఎవ్వరు చేయలేదు. సో, మేబీ ఆ టైటిల్ ఒకవేళ వాళ్ళే వేరే ప్రొడ్యూసరే ముందు రిజిస్టర్ చేసుకొనుంటే రాజమౌళి గారికి ఇయ్యడంల అసలు ఫాల్టే లేదంటున్నా నేనైతే. ఇవన్నీ ఇట్లుంటే కొంతమంది రామాయణం అదే నితేష్ తివారీ తీసే 'రామాయణం' అండ్ ఎస్ఎస్ రాజమౌళి తీసే 'వారణాసిని' కంపేర్ చేస్తున్నారు. సౌతే గొప్ప, 'బాహుబలి', 'ట్రిపుల్ ఆర్' గుర్తుంది కదా అని కొంతమంది, లేదు నార్తే గొప్ప, 'డంగల్' గుర్తుంది కదా అని కొంతమంది. మొత్తం సోషల్ మీడియాలో అంతా ఇదే కంపారిజన్‌లో నడుస్తున్నాయి. దీనివల్ల కొట్టుక చస్తుర్రు. నన్ను అడిగితే అసలు కంపేరే చేయొద్దు. అది మన ఇండియన్ సినిమానే, ఇది కూడా మన ఇండియన్ సినిమానే. ఒకరు ఎక్కువ లేదు, ఒకరు తక్కువ లేదు. ఆబ్వియస్లీ అసలు ఈ కంపారిజన్స్ అన్ని ఎందుకు డ్రా అయినాయి అంటే రెండిట్లో రామాయణం ఇంక్లూడ్ అయి ఉండడం వల్ల అండ్ రెండిటి విజువల్స్ పీక్స్ ఉండడం వల్ల. ఒకవేళ రెండిట్లో ఒక్కదాని విజువల్ అన్న క్వాలిటీ తక్కువ ఉంటే ఆబ్వియస్లీ ఆ కంపారిజన్లే డ్రా చేయకపోతుండే ఎవరు. అది కూడా మనం మంచికే అనుకోవాలి. బట్ కొట్టుక రావద్దని చెప్తున్నాను నేను సోషల్ మీడియాలో అంతే. అండ్ రామాయణం అనేది అది మన ప్రైడ్. అది ఎన్నిసార్లు తీసినా, ఎంతమంది తీసినా దానికి ఉన్న పవర్ మాత్రం అస్సలు పోదు. రాజమౌళి సార్ 'వారణాసి' సినిమాని మంచిగా ఐమాక్స్ వర్షన్‌లో షూట్ చేస్తున్నాము అండ్ 1.43:1 రేషియోలో రిలీజ్ చేస్తాము అని చెప్పిండు. కానీ ఇండియాలో ఆ రేషియోలో ఒక్క ఐమాక్స్ స్క్రీన్ కూడా లేదు. గుజరాత్‌లో ఉన్న సైన్స్ సిటీలో ఉంది కదా ఆ వర్షన్ రేషియో అంటే అది ఓన్లీ డాక్యుమెంటరీస్ కోసమే వాడతారు. అంటే ఎడ్యుకేషనల్ డాక్యుమెంటరీస్ కోసమే వాడతారు. అది కమర్షియల్ పర్పస్‌కి ఇయ్యరు. సినిమాలల్ల ఆడవు, సినిమాలల్ల ఎయ్యరు.
ప్రసాద్ ఐమాక్స్ ఉంది కదా అని ఎవరన్నా అంటే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ప్రసాద్స్ అనేది అంటే పీసీఎక్స్ వేరు, ఐమాక్స్ వర్షన్ వేరు. అది కూడా లార్జ్ స్క్రీనే. పీసీఎక్స్ కూడా మంచి లార్జ్ స్క్రీనే కానీ అఫీషియల్ ఐమాక్స్ కాదు. ముంబై అండ్ బెంగళూరులో ఉన్న ఐమాక్స్ సంగతి ఏంటంటే అది 1.90:1 రేషియో ఐమాక్స్. సో అఫీషియల్ నేటివ్ ఐమాక్స్ వర్షన్ ఆస్పెక్ట్ రేషియో ఏదైనా ఉంది అంటే అది 1.43:1. అది ఇండియా లేదు. ఐమాక్స్కి ఒకటే వర్షన్ ఉండాలి కదా, 2 వర్షన్స్ ఎందుకున్నాయి, 1.90 ఎందుకుంది అండ్ 1.43 ఎందుకుంది అని చెప్పి క్వశ్చన్ మీకు రావచ్చు. యాక్చువల్లీ 1.43 కన్స్ట్రక్ట్ చేయడం కొంచెం కష్టము అండ్ బిజినెస్ కూడా ఆలోచించాలి కాబట్టి 1.90 కన్స్ట్రక్ట్ చేసినారు అండ్ వాటినే నడిపిస్తున్నారు అనమాట. సో బేసికలీ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఒకటే దారి, పీసీఎక్సే దారి. మనము 1.43:1 రేషియోలో చూసే అదృష్టము మనకి లేదు. ఇప్పుడు వారణాసి గ్లిమ్స్ బ్రేక్ డౌన్ చేద్దాము అండ్ దాని గురించే మాట్లాడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే గ్లిమ్స్ చూసిన తర్వాత మస్తు అనిపించింది. ఒక మంచి హైని సెట్ చేసింది అండ్ యూట్యూబ్లో కూడా 16:9 రేషియోలోనే ట్రైలర్లో వదిలినారు, ఐ మీన్ గ్లిమ్స్లో వదిలినారు. కానీ మనం 1.43లో చూస్తే ఇంకా మస్తు మజా వస్తుంది. అయితే గ్లిమ్స్ విషయానికి వస్తే ఇది క్లియర్గా ఒక టైం ట్రావెల్ సినిమా అని మాత్రం 100% అర్థమైపోతుంది. ఎందుకంటే అటు 512 బీసీ అన్నాడు, దాని తర్వాత 7200 బీసీ అన్నాడు అండ్ దెన్ 2027 ఏడీ అంటుండు. అండ్ ఈ ఆల్ టైమ్ లైన్స్లా మహేష్ బాబు గారి ప్రెజెన్స్ అయితే నాకు కనిపిస్తుంది గ్లిమ్స్లా. సో అందుకే అనుకుంటున్నా ఇది ఒక టైం ట్రావెల్ సినిమా ఫర్ షూర్ అని. ఐ మీన్ 512 బీసీలా మన వారణాసిలో ఏదో యాగం చేస్తున్నారు అండ్ దెన్ 2027 ఏడీలా ఒక ఆస్ట్రాయిడ్ ఏదో వచ్చి అంటార్టికాలో పడుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది కి రుద్ర అనే క్యారెక్టర్ ఒక పని మీద ఎన్ని మిస్టీరియస్ అండ్ డేంజరస్ ప్లేసెస్ని క్రాస్ చేసుకుంటా పోయి ఆ పనిని కంప్లీట్ చేస్తాడు అనేదే సినిమా. కానీ ఈ మోడర్న్ వరల్డ్ని అండ్ హిస్టరీని ఎట్లా బ్లెండ్ చేస్తాడు అండ్ టైం ట్రావెల్ ఎట్లా చేస్తాడు అండ్ ఇన్ని మిస్టీరియస్ అండ్ డేంజరస్ ప్లేసెస్ అన్నిటిని క్రాస్ చేసుకుంటా పోవడానికి స్టేక్స్ ఎంత హై ఉన్నాయి, ఇవన్నీ బిగ్గర్ క్వశ్చన్స్. సో టైం ట్రావెల్ అని ఎట్లా తెలుస్తుంది అంటే ఈ గ్లిమ్స్లా త్రేతాయుగంలో యుద్ధం జరిగేటప్పుడు హనుమంతుడి తోక మీద నుంచి ఒక రథం అండ్ దానికి అటాచ్ అయ్యి ఉన్న ఒక వీల్ చైర్లా మోడర్న్ కాస్ట్యూమ్స్ వేసుకున్న ఇద్దరు వ్యక్తులు, అంటే రథం నడిపేటోళ్ళు ఒకళ్ళు అండ్ వీల్ చైర్లో కూర్చున్న వాళ్ళు ఒకరు మహేష్ బాబు అండ్ ఇంకొకరు పృథ్వీరాజ్ సుకుమారన్ అని నేను అనుకుంటున్నా. అండ్ ఈ కేవ్లో మాత్రం విగ్రహం చాలా భయంకరంగా ఉంది అండ్ కింద చూస్తేనేమో మొత్తం అన్ని స్కల్సే ఉన్నాయి. ఒక పక్కన మహేష్ బాబు ఉన్నాడు అండ్ దెన్ పైన ప్రియాంక చోప్రా కూడా ఉంది. సో మేబీ ప్రియాంక చోప్రా కోసం ఈ కేవ్లోకి వెళ్తాడో లేదా పృథ్వీరాజ్ సుకుమారన్ అదే కుంభ క్యారెక్టర్ కోసం ఈ కేవ్లోకి పోతాడో తెలియదు. కానీ ఈ ప్లేస్ చాలా మిస్టీరియస్గా అండ్ డేంజరస్గా కనిపిస్తుంది. ఓవరాల్ గ్లిమ్స్లా ఆ త్రేతాయుగం షాట్ మెయిన్లీ అది ఏది ఈ వానరసేన అంతా కలిసి రాముని ఆ హైట్కి తీసుకొచ్చి ఆ షాట్ ఉంది కదా, అది చూసిన తర్వాత నాకైతే ఇప్పటి వరకు ఇట్లాంటి థాట్ ఎందుకు ఎవ్వరికి రాలేదు అనిపించింది. పీక్స్ అనిపించింది ఆ షాట్. అండ్ రాజమౌళి సార్ ఆల్రెడీ మహేష్ బాబు సరే ఈ సినిమాలో రాముడి రోల్ ప్లే చేస్తుందని చెప్పేసిండు అండ్ దీనికి సంబంధించిన షూట్ కూడా అయిపోయింది, మస్తు వచ్చిందని కూడా కన్ఫర్మేషన్ ఇచ్చేసిండు. అండ్ విజేంద్ర ప్రసాద్ గారేమో ఈ సినిమాలో ఒక 30 minutes సీక్వెన్స్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పి ఒక హైప్ క్రియేట్ అయితే చేసిండు అండ్ 100% ఆ హైప్కి ఈ సినిమా రీచ్ అవుతుందనే అనుకుంటున్నాను నేను. అండ్ మనం వెయిట్ చేయడం తప్ప ఇంకొక దారి లేదు మనకి. కానీ ట్రోల్స్, లీక్స్, కేసెస్ ఇవన్నీ రాజమౌళి సార్ మీద వద్దు, ఎందుకంటే ఆయన ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకుపోయే పనిని ఉన్నాడు. సో లెట్ హిమ్ డూ హిస్ వర్క్. మొత్తం గ్లిమ్స్లా మీ ఫేవరెట్ షాట్ ఏందో కమెంట్ చేయండి అండ్ అట్లనే నేను ఏదైనా మిస్ అయ్యి మీరేమైనా నోటీస్ చేసింది ఉంటే అది కూడా కమెంట్ చేయండి, మళ్ళీ కూర్చొని మంచిగా మాట్లాడదాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాము. అంటిల్ దెన్